హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మన టాక్స్. ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9 డే 19కొచ్చేసాము. సో, ఈరోజు ఎపిసోడ్‌లో ఏంటంటే, మన 'దివ్య' వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత చిన్న చిన్న స్పార్కిల్ ఎంట్రీ వచ్చేసింది హౌస్‌లో. సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి డెఫినిట్‌గా ఆ కాంపిటీషన్ అనేది రన్ అవుతుంది. ఆ కాంపిటీషన్‌లో మన 'బిగ్ బాస్' గారు కెప్టెన్సీ టాస్క్‌కి ఎవరైతే అర్హులు అని 'దివ్యని' సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా! సో, 'దివ్య' సెలెక్ట్ చేసిన పర్సన్స్ అయితే యాప్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను చెప్పిన ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా చెప్పింది. అండ్ పొజిషన్స్ గూడా నాకు చాలా క్లియర్‌గా కనెక్ట్ అయిపోయాయి నాకు కూడా. సో, అండ్ దాని తర్వాత మన కెప్టెన్సీ గెలిచింది. ఇమాన్యుయల్. ఫైనల్లీ ఇమాన్యుయల్ పడిన కష్టానికి థర్డ్ కెప్టెన్సీ గెలిచాడనమాట. కంగ్రాచ్యులేషన్స్. హార్ట్‌ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్ ఇమ్ము గారు. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి మెయిన్‌గా మన సంజన గారు 'దివ్య' ఎంట్రీ తర్వాత తను ఈ చిలిపి చిలిపి పనులన్నీ చేస్తున్నారు కదా! దొంగతనం చేయడము అనేది. అది రెగ్యులర్‌గా కంటిన్యూ అయిపోతుంటే హౌస్‌లో వాళ్ళకే ఫిడప్ అనిపిస్తుంది. తను చేసే పనులన్నీ. కొన్ని తీసుకోగలుగుతారు, కొన్ని తీసుకోలేరు. బట్ ఏంటంటే 'దివ్య' స్టార్టింగ్ వచ్చిన రోజే తన బట్టలన్నీ పెట్టేసి దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని అందరూ ఫీల్ అయ్యారు. బికాజ్ ఏంటి అంటే పర్సనల్ బిలాంగింగ్స్ కూడా ఉంటాయి కదా! సో, ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా చేసినా కొద్దిగా ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ వస్తుంటాయి. తను చేసే చిలిపి పనులే తనని హౌస్‌లో నుంచి అందరూ బయటికి గెంటేసే సిట్యుయేషన్‌కి తీసుకొచ్చింది. యెస్. అర్ధరాత్రి 3:00కి 'బిగ్ బాస్' గారు అనౌన్స్ చేశారు. సో, అందరిని కలిపి ఎవరినైనా బయటకి పంపించాలి అంటే, ఎవరిని అనేది డిసైడ్ చెయ్యమనంటే, మన బ్లాక్ సీట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కలిసి సెలెక్ట్ చేసిన పర్సన్ సంజన గారు. సో, సంజన గారిని యాజ్ ఇట్ ఈస్‌గా హౌస్‌మేట్స్ అయితే బయటికి పంపించారు. బట్ మన 'బిగ్ బాస్' అయితే బయటికి పంపించకుండా సీక్రెట్ టాస్క్ రూమ్‌లో పెట్టారు. అండ్ సీక్రెట్ టాస్క్ రూమ్‌లో మేడం అందరిని అబ్జర్వ్ చేస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు తన గురించి ఎవరైతే ఓపెన్ అప్ అయ్యి మాట్లాడతారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే టైం గురించి వెయిట్ చేస్తుంది. సో, తనని మనీ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతుంది, ఆ రివెంజ్ సిట్యుయేషన్స్ ఏమైతే ఉన్నాయో మేము కూడా చూడ్డానికి వెయిట్ చేస్తున్నాము. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎన్ని రోజుల తర్వాత సంజన గారిని మళ్ళీ 'బిగ్ బాస్' గారు బయటికి రమ్మని చెప్తారో చూద్దాము. ఆ రివెంజ్ సిట్యుయేషన్స్ కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న 'బిగ్ బాస్‌కి' ఇప్పటి నుంచి జరిగే 'బిగ్ బాస్‌కి' చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెయిట్ అండ్ సీ. దయచేసి నా ఛానెల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బై గైస్.